2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్. రీవైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. మనం ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నాం. అయితే పర్టికులర్గా మైండ్ఫుల్ మిలీనియర్లో మనం ఎలా ప్రశాంతంగా ఉండి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు అనేవి మనం సిరీస్ చేస్తున్నాము. అయితే ఆ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మన బ్రెయిన్ గురించి తెలుసుకొని బ్రెయిన్ ద్వారా ఎలా మనం డబ్బులు సంపాదించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే, మనం అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం, అనుకున్న డబ్బుని సంపాదించడం కోసం ఆల్రెడీ మన బ్రెయిన్కి మ్యాపింగ్, స్ట్రాటజీస్ అన్నీ తెలుసు అంటే మీరు నమ్ముతారా? ఎస్, మీరు విన్నది కరెక్టే. సో మన బ్రెయిన్కి, యువర్ బ్రెయిన్ ఆల్రెడీ నోస్ హౌ టు బికమ్ రిచ్. మన బ్రెయిన్కి మొత్తం తెలుసు, కానీ దాన్ని ప్రాపర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి అనేది మనం కొంచెం కన్ఫ్యూజన్ వల్ల మనం అనుకున్న లక్ష్యాలు సాధించట్లేదు. కానీ మనం డబ్బు సంపాదించడానికి అవసరమైన మ్యాపింగ్ మొత్తం మన బ్రెయిన్లోనే ఉంది. సో ఈరోజు మనం వీడియోలో ఏం మాట్లాడుకుంటామంటే, ఫైనాన్షియల్ పవర్ అండ్ మైండ్ సెట్ త్రూ న్యూరో సైన్స్. సో న్యూరో సైన్స్ కాన్సెప్ట్ ద్వారా, అంటే బ్రెయిన్ సైన్స్ కాన్సెప్ట్ ద్వారా మనం ఎలా ఫినాన్షియల్లీ ఫ్రీడమ్ సాధించాలి, ఎలా ఫినాన్షియల్ గ్రోత్ సాధించాలి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే న్యూరో సైన్స్లో రెండు అద్భుతమైన కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి హెబ్స్ లా అంటారు. హెబ్స్ లా అంటే ఏంటంటే, వాట్ ఫైర్స్ టుగెదర్ వైర్స్ టుగెదర్. అసలు ఏంటి? ఇది క్రియేట్ చేసిన వ్యక్తి పేరు హెబ్. ఆయన ఏం చెప్తారంటే, మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తుంటామో, ఏదైతే పని రిపీటెడ్గా చేస్తామో, ఏదైతే బిహేవియర్ మనం రిపీటెడ్గా చేస్తామో, మన బ్రెయిన్ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ని ఏర్పరుస్తుంది అని ఆయన చెప్తారు. దీనికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ సపోజ్ మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఆఫీస్ కొన్ని కిలోమీటర్ల దూరంలో, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది అని అనుకుందాం. ఇప్పుడు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఇంటి నుంచి ఆఫీస్కి రూట్ చెప్పగలరా? అఫ్ కోర్స్, మీరు నిద్రలో లేపి అడిగినా మీ ఇంటి నుంచి ఆఫీస్కి మీరు రూట్ చెప్పగలరు. ఎలాగా? స్ట్రైట్గా వెళ్ళి మేబీ లెఫ్ట్ తీసుకొని, మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని అని ఏదో మీ ఇంటి నుంచి ఆఫీస్కి ఒక రూట్ నిద్రలో లేపి అడిగినా మీరు చెప్పగలుగుతారు కదా. దీనికి కారణం ఏంటి? మీరు ఏదైతే రిపీటెడ్గా చేస్తున్నారో మీ బ్రెయిన్ దాన్ని ఒక స్ట్రాంగ్ కనెక్షన్ని ఫామ్ చేసింది. దానివల్ల మీరు నిద్రలో లేపి అడిగినా చెప్పగలరు. అంటే రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. మీరు ఏదైతే రిపీటెడ్గా చేస్తారో బ్రెయిన్ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ని ఫామ్ చేస్తుంది. అందుకనే మనం ఏదైతే రిపీటెడ్గా అనుకుంటామో, ఏవైతే రిపీటెడ్గా మాట్లాడతామో, మన బ్రెయిన్ ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఫామ్ చేయటం వల్ల అది నిజము అని భావిస్తుంది. దాన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇది హెబ్స్ లా. న్యూరో సైన్స్లో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, విచ్ ఇస్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే, మన బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ని మనం మార్చుకోవచ్చు, మెదడు స్ట్రక్చర్ని మనం మార్చుకోవచ్చు అని న్యూరో సైన్స్లో, బ్రెయిన్ సైన్స్లో ఎంతోమంది రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని చెప్పారు. ఎప్పుడైతే మనం కొత్తవి నేర్చుకుంటూ ఉంటామో ఒక కొత్త కనెక్షన్స్ బ్రెయిన్ క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ మీకు ఈత రాదు అనుకోండి, మీరు ఈత నేర్చుకుంటే దానికి రిలేటెడ్ న్యూరాన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మీకు ఒక ఆర్ట్ ఉంది, ఒక పెయింటింగ్ వేయాలి, మీరు పెయింటింగ్ వేయటం నేర్చుకున్నారనుకోండి, ఆ పెయింటింగ్ రిలేటెడ్ మన బ్రెయిన్లో ఏవైతే న్యూరాన్స్ ఉంటాయో, కనెక్షన్స్ ఉంటాయో, ఆ కనెక్షన్స్ ఫామ్ చేస్తుంది. ఒక కొత్త పుస్తకం మీరు చదివారనుకోండి, కొత్త టాపిక్ మీరు నేర్చుకున్నారు, కొత్త భాష మీరు నేర్చుకున్నారనుకోండి, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే కొత్త కనెక్షన్స్ని ఏర్పరుస్తుంది. దానివల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. చాలా చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం కొత్తవి నేర్చుకోకపోవడం వల్ల, ఎక్కువ సమయం మనం సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ సైజ్ తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా మన బ్రెయిన్ హెల్త్ తగ్గిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, మనకి 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. ఒక్కొక్క న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. కానీ మనం డిస్ట్రాక్షన్స్ వల్ల, ఒక సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ల ద్వారా, వాట్సాప్లో వచ్చే మెసేజెస్ కోసం, ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం వచ్చే మెసేజ్లకి బాగా ఎడిక్ట్ అయిపోయి మన బ్రెయిన్ షార్ప్నెస్ని మనం తగ్గించుకుంటున్నాం.
సో దీన్ని ఎలా పెంచుకోవాలి అనేది నా సెషన్స్లో నేను ఎలాగో చెప్తాను. బట్ న్యూరోప్లాస్టిసిటీ ద్వారా మనం ఎప్పుడైతే ఏదైతే కొత్తవి నేర్చుకుంటామో మన బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది మారుతుంది, మన బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుంది అనేది ఈ న్యూరోప్లాస్టిసిటీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో అలాగే మనం ఎటువంటి ఆలోచనలు మనం రిపీట్గా చేస్తున్నాం. ఫర్ సపోజ్ దీన్ని డబ్బుకి ఒకసారి కనెక్ట్ చేస్తే న్యూరో సైన్స్ ద్వారా డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు ఒకసారి ఆలోచించుకుంటే మనం రిపీటెడ్గా డబ్బు గురించి ఎటువంటి ఆలోచనలు ఆలోచిస్తున్నాం. మనం ఏమంటామంటే నేను డబ్బు సంపాదించడానికి అర్హుణ్ణి కాదు, ఇక్కడ చూడండి డబ్బు నన్ను వదిలిపెడుతుంది, నాకు డబ్బు రావటం కష్టం అని మీరు రిపీటెడ్గా అనుకుంటున్నారు అనుకోండి. డబ్బు నన్ను వదిలిపెడుతుంది, డబ్బు నన్ను వదిలిపెడుతుంది, డబ్బు నన్ను వదిలిపెడుతుంది, లేకపోతే అనుకున్న డబ్బు నేను సంపాదించలేను, నాకు డబ్బు రావడం కష్టం అని మీరు రిపీటెడ్గా అనుకుంటూ ఉంటే మన బ్రెయిన్ ఎలా భావిస్తుందంటే నిజమే, నీకు డబ్బు వచ్చినా నువ్వు నిలబెట్టుకోలేవు, నీకు రావు అని ఎప్పుడైతే అనుకున్నప్పుడల్లా నీకు ఆపర్చునిటీస్ కనపడవు. దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? నేను డబ్బుని ఆకర్షించగలను, నా మెదడు సంపదకు సిద్ధంగా ఉంది అని మీరు ఎప్పుడైతే ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మీరు కన్వర్ట్ చేసుకొని దీన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటారో మన బ్రెయిన్ ఎస్ కరెక్టే, నేను డబ్బులు సంపాదించగలను, డబ్బుని ఆకర్షించగలను అని మీరు రిపీటెడ్గా అనుకోవటం వల్ల మన బ్రెయిన్ నిజమని ఎప్పుడైతే అనుకుంటుందో మన బాడీ కూడా దానికి తగ్గట్టు బిహేవ్ చేయటం, పర్ఫామ్ చేయటం మొదలు పెడుతుంది. సో అందుకని నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేయాలి. మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్ని ట్రైన్ చేశారో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా ట్రైన్ చేయాలి? అయితే మీ అందరికీ కొన్ని నేను ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఈ ఎఫర్మేషన్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చింది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే నేను ఆర్థికంగా శక్తివంతుడిని. సో నేను ఆర్థికంగా శక్తివంతుడిని, నేను ఆర్థికంగా శక్తివంతుడిని అని రిపీట్ చేస్తూ ఉండండి. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది అని కూడా మీరు చేయొచ్చు. నేను ధనానికి అర్హుడని అని మీరు రిపీట్ చేయొచ్చు. నా మెదడు సంపద కోసం తీర్చిదిద్దబడి ఉంది అని మీకు నచ్చిన ఎఫర్మేషన్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ 4 ఎఫర్మేషన్స్ని పెన్ను తీసుకొని పేపర్ మీద మీరు రాయండి. ఎప్పుడైతే మీరు రాస్తారో మీ బ్రెయిన్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది అండ్ ఇది నిజమో అని అర్థం చేసుకుంటుంది. సో ఈ 4 ఎఫర్మేషన్స్ని మీరు పేపర్ మీద మీరు రాయండి. మీ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకోండి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం ఒక ఫ్రీ బోనస్ ఇస్తున్నాను. అదేంటంటే ఎవరైతే లైఫ్లో అనుకున్న లక్ష్యాలు సాధించాలి, ఒక పెద్ద డ్రీమ్ని రియాలిటీ చేసుకోవాలి అని అనుకుంటారో, ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని అనుభవించాలి అనుకుంటారో వాళ్ళందరి కోసం నేను ఒక 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలినియర్ అనే మాస్టర్ క్లాస్ క్రియేట్ చేశాను. సో హెల్త్ పరంగా, వెల్త్, కెరియర్, బిజినెస్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఒక అద్భుతమైన లైఫ్ని లీడ్ చేసి ఆనందమైన లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటారో వాళ్ళందరి కోసం క్లారిటీ పెంచుకోవాలి అని అనుకున్న ఈ సెషన్ ఉపయోగపడుతుంది. సో తెలుగువారు ప్రపంచాలు ఎక్కడున్నా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.